హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో డే 33కి అయితే వచ్చేసాము. ఈ రోజు నా వెయిట్ 54.2 కేజెస్ అయితే ఉన్నాను. ఈ 33 డేస్లో ఆల్మోస్ట్ 5 కేజెస్ అయితే రెడ్యూస్ అయిపోయానండి. మీరు చూస్తే కనుక ఇక్కడ పిక్స్ నాది 75 కేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడు ప్రెజెంట్ 54 కేజెస్ ఉన్నప్పుడు ఎలా ఉన్నానో పిక్స్ అయితే ఇచ్చాను, చూసేయండి. అయితే ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే మనం ఏ టైంకి ఏం తినాలి, అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, మొత్తం డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇచ్చేసాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే కదా. సో ఇదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ వీడియోస్ వాళ్ళకి కూడా షేర్ చేసేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి. అలాగే 16 గంటలు ఉపవాసం ఉన్న తర్వాత మన ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అవుతుంది కదా. అయితే మార్నింగ్ లేవగానే మనకి బ్రేక్ఫాస్ట్లోకి నట్స్ కావాలి. 6 o'clockకి లేచిన వెంటనే 4 బాదం అండ్ 2 వాల్నట్స్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇవి నానబెట్టి పక్కన పెట్టుకుంటే మనం బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. లేదు అంటే బిఫోర్ డే నైట్ కూడా మీరు సోక్ చేసి పడేసుకోవచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి మార్నింగే లేచి పెట్టుకున్నాను. ఇలా బిఫోర్ డే నైట్ సోక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. యాజ్ యూజువల్ మన ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డీటాక్సిఫై డ్రింక్ తీసుకుంటాం కాబట్టి ఈరోజు మనకి డీటాక్సిఫై డ్రింక్ ధనియాలు ప్లస్ మెంతులు వాటర్ అయితే ఇచ్చారు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి మంచిగా బాయిల్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ అయిన వాటిలో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక చిన్న టీ కప్ నిండా తీసుకున్నామంటే ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీనిని మనం ధనియాలు తీసుకోవడం వల్ల మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మెంతులు మన అందరికీ తెలిసిందే, హెయిర్కి చాలా మంచిది. అండ్ ధనియాలు కూడా స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. యాజ్ యూజువల్ మన ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే నా హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఒక బ్రెడ్ స్లైస్ విత్ బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకోండి. దాంతోపాటు స్పినాచ్ తీసుకోండి. ఇలా ఒక చిన్న కట్ట పాలకూర తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న బౌల్ నిండా పాలకూర తీసుకోండి. ఇప్పుడు ఈ పాలకూరని ఒక ప్యాన్ తీసుకొని అందులో జస్ట్ చాలా లిటిల్ బిట్ ఆయిల్ వేసి ఈ పాలకూరని అందులో వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఈ విధంగా పాలకూర వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండగా ఈ టైంలో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆ ఎగ్ని తీసుకెళ్ళి ఆ పాలకూరలో వేసేస్తే మనకి స్పినాచ్ ఎగ్ అనేది ఒక రెడీ అవుతుంది. అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా ఒక 2 minutes ఫ్రై చేసామంటే మనకి ఒక పాలకూర ఎగ్ ఫ్రై లాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఏదైతే బ్రెడ్ తీసుకున్నామో ఒక బ్రౌన్ బ్రెడ్ మాత్రమే తీసుకోండి, వైట్ బ్రెడ్ కాదు. ఒక బ్రౌన్ బ్రెడ్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర ఎగ్ ఉంది కదా, దీన్ని ఆ బ్రౌన్ బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మొత్తం వేసుకొని బ్రెడ్తో పాటు తిన్నామంటే మంచిగా టేస్ట్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. కొత్త రెసిపీ అండి ఇది. దీంతో పాటు మనం నానబెట్టుకున్న 4 బాదం అండ్ 2 వాల్నట్స్ కూడా తీసుకుంటే ఇది ఈరోజు మన బ్రేక్ఫాస్ట్. అయితే ఎగ్ తినలేని వాళ్ళు ఉంటారు కదా, ఎగ్ ప్లేస్లో మీరు పనీర్ తీసుకొని ఒక 50 to 100 grams ఆఫ్ పనీర్ తీసుకుంటే కనుక మంచి ప్రోటీన్ అయితే వెళ్తుంది. ఎగ్ ప్లేస్లో పనీర్ మంచిది. సో ఇదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకునగానే అందులోకి మనకి నట్స్ ఇచ్చారు, ఎగ్ ఇచ్చారు కాబట్టి ఎగ్లో ఒక హోల్ ఎగ్లో అయితే 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ పాలకూర చాలా మంచిది. నట్స్లో ఒక మంచి హెల్దీ ఫ్యాట్స్ అయితే ఉంటాయి. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ స్నాక్ వచ్చి 12కి ఇలా తీసుకోండి. అది కూడా మీకు ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. 12 o'clock కల్లా ఆఫ్టర్నూన్ స్నాక్కి టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదంటే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఏదైనా తీసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. అంటే ఈరోజు ఇవే ఇచ్చారు. అండ్ బాగా ఆకలి అనిపిస్తే కనుక ఏదైనా ఫ్రూట్ తినండి, సరిపోతుంది. పప్పాయ అయితే ఒక 100 grams తీసుకోండి, వాటర్ మిలన్ అయితే 100 grams తీసుకోండి. లేదు యాపిల్ జామ అనుకోండి, చిన్నదైతే ఒక ఫుల్ తీసుకోండి, పెద్దవైతే హాఫ్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ టీ, కాఫీలో షుగర్ కానీ బెల్లం కానీ తేనె కానీ ఏమీ వేసుకోకుండా తీసుకోండి, చాలా మంచిది. 12కి మనం టీ, కాఫీ తీసుకున్నాం కదా, 12 తర్వాత 2 hours గ్యాప్ ఇచ్చి మనం లంచ్ తీసుకోవాలి. ఈరోజు లంచ్లోకి 100 grams గోధుమ రవ్వ తీసుకొని ఈ విధంగా ఒక చిన్న కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. దీంట్లో ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసి మంచిగా గోధుమ రవ్వ రైస్ లాగా అయితే కుక్ చేసేసుకున్నాను. మనకి గోధుమ రవ్వ రెడీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే ఇచ్చారు. దీన్ని ఒక 100 grams తీసుకోండి, సరిపోతుంది.
ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ కోసం ఫస్ట్ బీరకాయలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చిల్లీ అండ్ అలాగే పెసరపప్పు కదా, ముందుగా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి మంచిగా వేయించుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి రెడీ పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి మంచిగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. చూసారు కదా, బీరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చి మనకి మంచిగా ఒక 75% వరకు కుక్ అయిపోతుంది. ఈలోగా ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఒక 10 మినిట్స్ అలా నాననివ్వండి. ఇప్పుడు బీరకాయ కూడా మనకి కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి మంచిగా మగ్గించుకోవాలి. సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉంచి ఇప్పుడు అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోండి. నేను మర్చిపోయాను. అలా పెసరపప్పు వేసిన తర్వాత మరొకసారి కలిపి బాగా కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మీ రుచికి సరిపడా వేసుకొని మూత పెట్టి ఆ వాటర్లోనే అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి మంచిగా కుక్ అవుతుంది. ఒక హాఫ్ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి రిమైనింగ్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెడితే మనకి బీరకాయ పెసరపప్పు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఒక 100 గ్రామ్స్ బీరకాయ పప్పు కర్రీ అండ్ 100 గ్రామ్స్ గోధుమ రవ్వ తీసుకుంటే మనకి ఆఫ్టర్నూన్ లంచ్ కింద ప్రిపేర్ అయిపోయింది. దీంతోపాటు హాఫ్ కీరా తీసుకొని దాంతోపాటు ఒక 20 గ్రామ్స్ కర్డ్లో గ్లాస్ వాటర్ వేసి మజ్జిగ చేసుకొని తీసుకోండి. హాఫ్ కుకుంబర్ అండ్ ఒక గ్లాస్ మజ్జిగ. సో ఇదండి మనకి ఫస్ట్ ఏం తీసుకోవాలో తెలుసు కదా. ఫస్ట్ సాలెడ్ తినాలి, తర్వాత ప్రోటీన్, తర్వాత రిమైనింగ్ అన్నీ 1 by 1 తీసుకోండి. సాలెడ్ తినడం వల్ల మనకి సగం ఆకలి అయితే తీరిపోతుంది. ఆ తర్వాత తక్కువ క్వాంటిటీ తిన్నా సరే మన స్టమక్ అనేది ఈజీగా ఫుల్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ టీ కాఫీ తీసుకోవాలి. మనం లంచ్ తీసుకున్న 2 hours గ్యాప్ ఇచ్చి టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. నేను ఇక్కడ బొప్పాయి 100 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు వాటర్ మిలన్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. అది మీ చాయిస్ ప్రకారం మీకు నచ్చింది తీసుకోండి. ఇప్పుడు నైట్ డిన్నర్ 6 కల్లా మనం కంప్లీట్ చేసేయాలి. నైట్ డిన్నర్లోకి మనకి వైట్ చనా కర్రీ అండ్ మల్టీగ్రెయిన్ చపాతీ ఇచ్చారు. ఇక్కడ వైట్ చనా కర్రీ కోసం వైట్ చనా నేను మార్నింగే నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని మంచిగా ఉడకబెట్టుకోండి. వాటర్ వేసి బాయిల్ చేసుకొని పెట్టుకోండి. మనం మార్నింగ్ నుంచి నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో సహా తీసుకోండి. అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా అదే వాటర్తో తీసుకోండి. ఎందుకంటే నానబెట్టుకుని పెట్టుకున్నప్పుడు దీంట్లో ఉన్న పోషకాలు ఇవన్నీ వాటర్లోకి వెళ్తాయి కాబట్టి ఆ వాటర్ పడేయకుండా ఆ వాటర్ వేసి కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసి మంచిగా ఒక 75% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి కర్రీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసి మంచిగా వేయించుకోండి. ఇప్పుడు అందులో అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ క్యాప్సికమ్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కుక్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చనా ఉంది కదా, చనాని కూడా వేసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు మీకు రుచికి సరిపడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. ఇలా మొత్తం అంతా కుక్ అయ్యాక మూత పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ అవనిచ్చామంటే కనుక మనకి క్యాప్సికమ్ వైట్ చనా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మల్టీగ్రెయిన్ చపాతీ కోసం ఒక 40 గ్రామ్స్ 35 to 40 గ్రామ్స్ చపాతీ పిండి తీసుకొని దాన్ని కొంచెం సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని చపాతీ ముద్ద చేసుకోండి. దాన్ని మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 2 చిన్న చపాతీ చేసుకోవచ్చు, లేదంటే ఈ చపాతీ ముద్దని ఫుల్గా ఒక పెద్ద చపాతీ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై రోస్ట్ చేసుకున్నాను. మీరు జస్ట్ లిటిల్ బిట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, 100 గ్రామ్స్ చనా క్యాప్సికమ్ కర్రీ, ఒక మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకొని దీంతోపాటు ఒక 20 గ్రామ్స్ కర్డ్లో ఒక గ్లాస్ వాటర్ వేసి మజ్జిగ చేసుకొని తీసుకున్నాను. ఇదండి మన నైట్ డిన్నర్. ఫస్ట్ మనం ప్రోటీన్ తీసుకోవాలి, తర్వాత రిమైనింగ్ అని స్టార్ట్ చేయాలి.
నేను మరీ అంత ఓవర్ వెయిట్ ఏం లేను, కాకపోతే తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం ట్రై చేసుకున్నాను. నాకైతే 100% బెటర్ అనిపించింది. సో నా వెయిట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. నేను 10 kgs తగ్గుదాం అనుకున్నాను, కానీ 1 monthలోనే 5 kgs అయితే రెడ్యూస్ అయిపోయాను. ఇంకా 5 kgs నా గోల్ అయితే ఉంది. సో మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి.